అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతంగా కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, సురేష్ శెట్కర్. ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక సీఎం స్వయంగా విదేశీ పర్యటనకు వెళ్లి పెట్టుబడులు ఆహ్వానించడం ఇదే మొదటిసారని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న కంపెనీలపై బీఆర్ఎస్ నేతలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మరో ఎంపీ మల్లు రవి. ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల తర్వాత 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి అమెరికా పోయిందంటే ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. గత ముఖ్యమంత్రి మా అంటే సింగపూర్, చైనా పోయి వచ్చినట్టుండు. ఏది హాలిడేస్కి. ఫామ్ హౌస్ని దాటిపోని ముఖ్యమంత్రి కూడా వచ్చిన 8 నెలల 2 సార్లు విదేశాలకు పెట్టుబడుల కోసం పోతే దాన్ని కూడా తెలంగాణ ప్రజల ముందు వక్రీకరించి తెలంగాణ ప్రజల దగ్గర ఎలా అయితే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పర్యటనను, ప్రయత్నాన్ని మాటల ద్వారా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ, అంటే ఈ 10 ఏళ్ళు వాళ్ళు పాలించిర్రు, 10 ఏళ్లకు 8 నెలలకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 10 ఏళ్ల పాలనలా కిషన్ కన్నయ్య सूट बूट में बैंड बजाने अमेरिका गया అని కేటీఆర్ గారు గతంలో ఎన్నిసార్లు సూట్ బూట్ में అమెరికా గయే, జెనీవా గయే, ఒక్కసారి దాని మీద చర్చ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం 10 ఏళ్లల్లా యువరాజు ముఖ్యమంత్రి కాదాయన, ఐటీ మినిస్టర్ హోదాల 10 ఏళ్ళు ఎన్ని దేశాలకు పోయినావు, ఎన్ని దేశాలలో నువ్వు పెట్టుబడులు తెచ్చినావు, ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసినా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఫస్ట్ మీరు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పోయిండు అమెరికాకు. అరే అందరిని ఎట్లా తీసుకుపోతాడు? అరే తీసుకుపోయిండు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని తీసుకుపోయిండు, ఫైనాన్స్ సెక్రటరీని తీసుకుపోయిండు, ఐటీ సెక్రటరీని తీసుకుపోయిండు. ఎందుకంటే అక్కడ వరల్డ్ బ్యాంక్ని కలవడం జరిగింది. మీ ప్రభుత్వంలో లెక్క 7 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. అన్నీ కూడా 10 నుంచి 12% వడ్డీలకు తెచ్చి రాష్ట్రానికి నెలకు 6,500 కోట్లు వడ్డీలకే సరిపోతుంది. మౌలిక సదుపాయాల కోసం వరల్డ్ బ్యాంక్ అనేది 1-2% రేట్కే ఇంట్రెస్ట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మనకు వరల్డ్ బ్యాంక్ దగ్గర పోవాలని ఇంట్రెస్ట్ లేకపోయా తక్కువ వడ్డీలకు రుణాలు తెచ్చి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా నడపాల్సిన అవసరం కూడా మీకు తెలియకపోయా. మరి ఆ విషయాన్ని తెలుసుకున్న రేవంత్ రెడ్డి గారు ఇలా వరల్డ్ బ్యాంక్ అధికారులను కాకుండా చీఫ్నే కలిసిండు, మన రాష్ట్ర పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఈవెన్ వాళ్ళు చేసిన అప్పులు 7 లక్షల కోట్లలో కూడా వడ్డీలు తగ్గించే ప్రయత్నం ఏమన్నా ఉంటే కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది కాకుండా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని తప్పు పట్టడం, ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడం, ప్రభుత్వం ఎట్లా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఒక ఆలోచనతో ముందుకు పోతురు తప్ప అసలు వీళ్ళకి ఏ ఆలోచన లేదు. ఉద్యోగాలు క్రియేట్ చేయడం, తెలంగాణ సంపదను పెంచడమే మా లక్ష్యం. అది ఎవరు పెట్టుబడులు పెడుతురు అనేది ముఖ్యం కాదు. దారదత్తంగా ఎక్కడ కూడా ఫ్రీగా భూములు ఇస్తలేం. స్వచ్ఛ బయో అనే కంపెనీ 1000 కోట్లతో పెట్టుబడితో తెలంగాణకు వస్తాము, 500 మందికి ఉద్యోగాలు వస్తాయి, దీంతో మంచి జరుగుద్ది అంటే ఆ కంపెనీకి అవకాశం ఇచ్చారు తప్ప ఆ కంపెనీకి చర్చ జరిగింది. ఆ కంపెనీకి ఇంకా భూమి అలాట్ చేయలే. ఆ కంపెనీ పెట్టుబడులు పెడతా అంటే ఫార్మల్ మీటింగ్ జరిగింది. దాన్ని కూడా ఇక వాళ్ళ దగ్గర కొంతమంది ఉంటారు 24 గంటలు భజన బ్యాచ్.